మీ అమాయకత్వమే వారికి పెట్టుబడి. మీ ఆశే వారికి ఆయుధం. అత్యాశకు పోతున్న అమాయకులను ఘరానా మోసగాళ్లు సులువుగా బురిడి కొట్టిస్తున్నారు. రైస్ పుల్లింగ్ పేరుతో రంగురంగుల కలలు చూపిస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో వెలుగు చూసిన ఈ భారీ దోపిడీ ఇప్పుడు సంచలనంగా మారింది. అరుదైన లోహం పేరుతో అక్షరాలా కోట్లలో బురిడి. ఇరీడియం అనే అరుదైన లోహం తమ వద్ద ఉందని, అది బియ్యాన్ని ఆకర్షిస్తుందని నమ్మబలికారు ఈ కేటుగాళ్లు. అంతటితో ఆగలేదు. తమ దగ్గర ఉన్న ఈ వస్తువులను కొనేందుకు సాక్షాత్తూ నాసా శాస్త్రవేత్తలే వస్తున్నారని, ఇందులో పెట్టుబడి పెడితే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారని నమ్మించారు. సామాన్యులను, ప్రభుత్వ ఉద్యోగులను, మధ్యతరగతి వర్గాలను టార్గెట్ చేస్తూ ఈ మాయాజాలం సాగించారు. ఈ భారీ స్కామ్లో ప్రధాన సూత్రధారులు నూజివీడుకు చెందిన దాచేపల్లి శ్రీనివాసరావు మరియు పాస్టర్ ప్రసన్నకుమార్, తమ్మిశెట్టి శ్రీనివాసరావు, మోహనరావు, ఆరేపల్లి రవి, మద్దాల వీరభద్రరావు వంటి బాధితుల నుంచి వీరు సుమారు 3 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. న్యాయం చేయాలని పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కినా ఫలితం లేదని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ నెల 3వ తేదీన మీ డబ్బు మీకు వస్తుందని సీఐ హామీ ఇచ్చారని, కాని ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదని బాధితులు వాపోతున్నారు. మరోవైపు ప్రధాన నిందితుడు దాచేపల్లి శ్రీనివాసరావు ఏకంగా అమెరికాకు చెక్కేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిది మామూలు చరిత్ర కాదు, పక్కా క్రిమినల్ రికార్డ్. 2019లో రైస్ పుల్లింగ్ కేసు, 2025లో ముసునూరులో దేవాలయ విగ్రహాల దొంగతనానికి ప్రయత్నించిన కేసులు వీరిపై ఉన్నాయి. బాధితుడు తమ్మిశెట్టి శ్రీనివాసరావును హైదరాబాద్లో కిడ్నాప్ చేసిన ఘటన వీరి దురాగతాలకు పరాకాష్ట. ఇప్పటికైనా పోలీసులు స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. దోచుకున్న సొమ్మును బాధితులకు ఇప్పించాలి. ప్రజలారా, గుర్తుంచుకోండి, విజ్ఞాన శాస్త్రం ప్రకారం బియ్యాన్ని ఆకర్షించే ఇరీడియం అంటూ ఏదీ లేదు. ఇదంతా మోసగాళ్లు సృష్టించిన మాయాజాలం మాత్రమే. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు వస్తుందని ఎవరైనా చెబితే నమ్మకండి. ఇలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. అప్రమత్తంగా ఉండండి. మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి. అయితేనంటే నేను పాస్టర్ గారు పిలిచాడు ప్రసన్న కుమార్. పిలిచి మోండారు 30 లక్షలు ఇస్తే నీకు 6 కోట్లు ఇస్తాను నేను, నా దగ్గర డబ్బులు లేవన్నా, ఇంటి డాక్యుమెంట్ ఉందా అన్నాడు. ఉందన్న. ఆ డాక్యుమెంట్ తీసుకొస్తే నీకు నేను ఒక నెల రోజుల్లో నీకు ఇస్తాను అమౌంట్. ముందు డాక్యుమెంట్ ఇచ్చేటప్పుడు 10 లక్షలు డాక్యుమెంట్ ఇస్తానండి అన్నప్పటికి తీసుకెళ్ళి పెట్టానండి. కొంచెం ఆశ పుట్టి పెట్టేప్పటికి ఏమన్నాడంటే, ఇదిగో వచ్చేస్తాను, ఎదిగో వచ్చేస్తానని 3-6 సంవత్సరాల పాటు తిప్పిస్తున్నానండి. వెళ్ళాను, ఒక రోజున గట్టిగా అడిగానండి మా అత్తగారిని తీసుకుని. వెళ్తే ఏం పిక్కో నువ్వు, నీ చేతన పని చేసుకో, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, నన్ను లక్షపాతంగా బయటకు వస్తానండి అన్నాడండి. అన్నాక నేను వచ్చేసానండి. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ముసునూరు దేవాలయం ఏలుపుజారులో దేవాలయం ఉంటే దానికి విగ్రహాలకు దొంగతనానికి వెళ్ళారండి వీళ్ళు. నాకు ఎలా తెలిసిందంటే, ఒక ఆయన చెప్పాడండి, పేపర్లో పడింది, టీవీలో వచ్చిందండి. ఏమంటే మరి ముసునూరు వెళ్ళారంటే ఏంటంటే, ఏమొద్దు మోండారు నాకు, నేను వడద్దా ఏంటి, వెళ్ళా నేను తీసుకున్నాను, మమ్మల్ని పట్టుకుని రిమాండ్ 14 రోజులు వేశారు. వేసిన తర్వాత జడ్జి గారిని కొంటాను, నేను అవసరం లాయర్ని కొంటాను. విగ్రహాల తోటలో దొరికారండి, మొత్తం 5 దొరికారండి. దొరికిన తర్వాత అడిగితే గట్టిగా అడితే అన్నాడు, నువ్వు కేసు పెట్టుకుని నువ్వు నోడద్దా, వాళ్ళు పెడితే నోడద్దా నాకేమన్నా అని అన్న గట్టిగా మాట్లాడానండి. ఇష్టం మాట్లాడేపాటికి నేను వచ్చేసానండి. వచ్చేసి ఈయనేనండి జామీన్ పెట్టి తీసుకొచ్చాడు అటు తోడులని. తీసుకొచ్చిన తర్వాత ఏమంటే చీని గారు జామీన్ తీసుకొచ్చారు, మన అందరం ఫోన్ చేశారు, ఏం తీసుకొచ్చామంటే మా తోడులకి మరి తీసుకొచ్చానండి అన్నది. ఈయన మీద రివర్స్ అయ్యి ఇష్టం ఈయన మాట్లాడాడండి. నేను అంతవరకే పెట్టానండి. తర్వాత ఏం చేశానండి, వెళ్ళి మా బామ్మర్ చనిపోయాడు, ఆస్తి పోయిందని. ఏంటంటే, వస్తానండి, ఏముంది కంగారు ఉంది, నీకు డబ్బులు కావాలి ఇస్తాను, ఒక నెలగానండి. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, అట్ట 7 సంవత్సరాలు అయిపోయిందండి. తర్వాత వెళ్ళి ఒక్క నెల అడిగా, కాలు మీద కాలు వేసుకుంటూ పెద్ద ఎట్ట మాట్లాడాడు, ఏం బిగుతావు నువ్వు, డబ్బులకి నీ సాధనం పని చేసుకోమని అన్నాడండి. అన్నప్పటికీ ఇంటికి వచ్చి చెప్పాము మా అత్తగారికి, అత్త ఇట్లా అన్నాడు, ఏం చేద్దామంటే, అయ్యా కేసు పెడతాం బాగా అన్నది. కేసు పెడతాం అన్న టైంలో ఈ లోపల సీని గారు అన్నాడు, అందరం పెడదాం, కొంచెం ఒకటి పెడితే కేసు అయితే బలం ఉండదు అన్నప్పటికీ అందరం పెట్టామండి. జరిగింది అదండి. మాది తుక్కులూరు. దాచేపల్లి శ్రీనివాసరావు, రాపన ప్రసన్న కుమార్ అనే వీళ్ళిద్దరూ హైదరాబాద్లో ఒకరికొకరు పరిచయం అయ్యారు సార్. కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక బిజినెస్ పర్పస్లో బోల్డంత డబ్బు వస్తుంది,
అని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్నారంట. మాట్లాడుకున్న తర్వాత ప్రసన్న కుమార్ అనే వ్యక్తి వచ్చి కొంత అమౌంట్ పెడితే మనకు బోలెడంత అమౌంట్ వస్తుందంట, బిజినెస్ పర్పస్ అంట అని చెప్పాడండి. ఎంత పెట్టాలంటే ఒక 50 లక్షలు చిల్లర పెడితే బోలెడంత అమౌంట్ వస్తుంది అని చెప్పాడు. తలా కొంచెం తీసుకువచ్చి అని అన్నారు. సర్లేమని చెప్పి మేము అప్పులు చేసి అవి చేసి తీసుకొచ్చి ఒక 50 లక్షలు చిల్లర పెట్టాం సార్ 25 మంది. పెట్టిన తర్వాత ఈ 50 లక్షలు పెట్టిన తర్వాత నాసా నుంచి కంపెనీ వాళ్ళు రావాలి, దాన్ని టెస్ట్ చేయాలి, మరి అమౌంట్ చాలలేదు, ఇంకొక 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఆగిపోయింది, ఈ 50 లక్షలు కూడా పెట్టాలి, పెడితే వర్క్ కంప్లీట్ అయిపోద్ది, అమౌంట్ వద్దని అన్నారు. ఏమంటే ముందు 50 లక్షలు అన్నారు, మళ్ళీ 50 లక్షలు అన్నారు, మళ్ళీ అక్కడిది ఎంత ఇంట్రెస్ట్ అయినా పర్లేదు, 20 రూపాయలు ఇంట్రెస్ట్ అయినా పర్లేదు, వారం రోజులలో మనకి అమౌంట్ వచ్చేసేద్దే, మీరు పెట్టండి అన్నారు. అందరం గెలిపి సర్లేమని చెప్పి తీసుకొచ్చాం. మళ్ళీ తీసుకొచ్చి 50 లక్షలు ఇచ్చాం. 50 లక్షలు ఇచ్చిన తర్వాత అయిపోయిందండి, అంతా కంప్లీట్ అయిపోయిందని షాపింగ్ కాంప్లెక్స్ ముందు బొమ్మలు వేసుకొని ఉంటారు కదా సార్ గురకా వాళ్ళకి, మళ్ళీ వాళ్ళ 2 ఫోటోలు తీసేసి సార్ వర్క్ కంప్లీట్ అయిపోయింది థమ్స్అప్ అని ఫోటోలు పెట్టాడు. పెట్టిన తర్వాత ఒక 20 రోజుల పాటు ఫోన్ ఎత్తకుండా 20 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి సార్ అది కొద్దిగా వర్క్ కెమికల్ తేడా వచ్చిందంట, వర్క్ ఆగింది, ఇంకొక 50 లక్షల ఇన్వెస్ట్మెంట్ ఆగిపోయింది, కెమికల్ తీసుకురావాలంటే దానికి అని అన్నాడు. అంటే మళ్ళీ ఒక 50 లక్షలు అందరం పోగు చేసి మళ్ళీ 50 లక్షలు తీసుకెళ్ళి ఇచ్చాం సార్. 50 లక్షలు తీసుకెళ్ళి ఇచ్చాం సార్. ఈ 50 లక్షలు ఇచ్చిన తర్వాత ఇన్ని డబ్బులు పెట్టేస్తున్నారు, అసలు ఇది నిజమా అబద్ధమా ఏంటని చెప్తే ఒక గదిలో సిమెంట్ గదిలోకి తీసుకెళ్ళి ఒక చెక్క బాక్స్ అనేది మూలన పెట్టాం సార్. దీంట్లో ఆర్టికల్ ఉంది, రైస్ పుల్లింగ్ అనే ఆర్టికల్ ఉంది, దీనికి 1,000 కోట్ల రూపాయలు వస్తాయి, లక్షల కోట్లు వస్తాయి దీనికి, ఇది నేను చేసే బిజినెస్, కోట్ల రూపాయలు వస్తాయి అని చెప్పాను అన్నాడు సార్. దీనికి కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే బోల్డ్ అంత వస్తాయి, 1,00,000 కోట్ల రూపాయలు వస్తాయి, మీకు అందరికీ బాగా గట్టిగా ఇస్తాను, షాపింగ్ కాంప్లెక్స్లు కొనేస్తాను, మీకు బ్యాంక్ బ్యాలెన్స్లు కూడా ఉంటాయి, మొత్తం నేను బ్యాంక్ త్రూనే వస్తుంది అమౌంట్ అని చెప్పాడు సార్. చెప్పిన తర్వాత మళ్ళీ అమౌంట్ తీసుకురండి అని అన్నాడు సార్. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఒక 30 లక్షలు ఎంత మళ్ళీ వేసాం, మళ్ళీ ఇచ్చాం. తర్వాత ఇళ్ల కాగితాలు అవి పెట్టేసి మళ్ళీ ఇళ్ల డాక్యుమెంటు అవి మొత్తం పెట్టేసి హైదరాబాద్లో డాక్యుమెంట్లు పెట్టేసి అమౌంట్ తీసుకొచ్చాం సార్. 2,70,00,000 ఇచ్చిన తర్వాత వర్క్ అయిపోతుంది, ఆ వర్క్ చేసినోడికి కరోనా టైం ఫుడ్ పాయిజన్ అయింది, ఆడు హాస్పిటల్లో ఉన్నాడు, అమౌంట్ రాదు, లేటు పట్టిద్ది అని అన్నారు సార్. 500 కోట్ల రూపాయలు ఆల్రెడీ వచ్చేసినాయి, బ్యాంక్ మా ఇంటి దగ్గర గోడంలో ఉన్నాయి, మీకు ఇన్వెస్ట్మెంట్ చేసి పంపిస్తాను, బ్యాంక్ త్రూ పంపిస్తాను కుమార్ గారు, మీరేం టెన్షన్ పడవద్దు, నేను అమౌంట్ పంపించేసేస్తాను అన్నాడు సార్. అది అయిపోయిన తర్వాత ఫోన్ ఎత్తడం మానేశాడు ఒక 2 నెలల పాటు. ఫోన్ ఎత్తడం మానేసిన తర్వాత 2023 వరకు అసలు ఫోన్లు ఎత్తడంగా సమాధానంగా లేదు సార్. 2023లో మేము మారేడుమిల్లి వెళ్ళాం పని మీద. మారేడుమిల్లి వెళ్తే మారేడుమిల్లిలో నేను ఫోన్ చేసి ఏంటంటే డబ్బుల పరిస్థితి ఏంటి, మా ఇల్లు వాకులమ్మి తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చాము, ఆగట్లేదు, మా పరిస్థితులు బాగోలేదంటే, నా కొడకలారా మీరెవడరా మాట్లాడతాకి, మీరు నాకు ఇచ్చారా, మొత్తాన్ని నేపిచ్చేస్తా అది ఇదని మాట్లాడాడు. నేను తిట్టా, నువ్వు పక్కలేసుకొని హైదరాబాద్లో పక్కలేసుకొని బతుకుతున్నావురా, నువ్వు సినిమా ఆటలకి నిర్మాతలకు పక్కలేసుకొని బతుకుతున్నావు అది అని చెప్పి గట్టిగా తిట్టా సార్. తిట్టిన తర్వాత నా ఫోన్ ఎత్తడం మానేశాడు. నా ఫోన్ ఎత్తడం మానేసిన తర్వాత సరే ఇవన్నీ కాదని చెప్పి వాళ్ళ అన్నయ్య మురళీ గారు ఉన్నారు, పెద్ద రకంగా ఆయన దగ్గరికి వచ్చి ఒక వారానికి మేము అక్కడి నుంచి వచ్చి పెద్ద రకంగా సార్ మరి మీ తమ్ముడు గారు అలా చీటింగ్ చేశాడు సార్, ఎంత అమౌంట్ పెట్టారండి, మరి మేము అప్పులు తీసుకొచ్చి పెట్టాం సార్, మేము అందరూ రోడ్డు పాలు అయిపోయామండి, 3-4 చచ్చిపోయారు సార్, మా పరిస్థితి ఏంటి సార్ అని అడిగాం. అడిగితే ఎవడరా మీరు నాకు చెప్పిచ్చారు, అసలు ఆడు నేను మాట్లాడుకోవట్లేదు, ఆడెవడో ఆడికి నాకు సంబంధం లేదు అన్నాడు. సర్లే సార్ అని చెప్పి కిందకు వచ్చేసి అతను ఆయనకు ఫోన్ చేసి ఇంతమంది నువ్వు ఇట్లా డబ్బులు పెట్టావు నా దగ్గరికి వచ్చారు అది ఇది అని చెప్పి మురళీ గారు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి నా కొడకలారం నా వాళ్ళు 25 మంది దత్తాశ్రీం కాడికి వచ్చారు, 1,50,000 ఖర్చు పెట్టి వాళ్ళకి మనిషికి ముందు పులిబాట్లు బిర్యానీ ఇప్పించా, మిమ్మల్ని మొత్తాన్ని చంపేస్తాక సిద్ధంగా ఉన్నారు, ఒక్కడిని కూడా బతకని నా కొడకలారా మీరు డబ్బులు అడుగుతారా అని చెప్పి చాలా ఇదిగా మాట్లాడి ఫోన్ చేసి తిట్టాడు సార్. మీరేం పీకుతారో పీక్కోండి, మీ చేతనైంది ఏదో తీసుకోండి అని అన్నాడు. అదేంటే డబ్బులు ఇచ్చి చేతనం చేసుకోమన్నారు, అప్పులు ఇచ్చిన వాళ్ళు ఆగట్లేదు, చాలా రకరకాలుగా మాట్లాడుతున్నాడు, ఆడిని అడిగితేనో నాకు ఇచ్చింది 1,00,00,000 రూపాయలు 1,10,00,000 అంటాడు, మిగతా డబ్బులు ఏమైనా నువ్వు నిన్ను అడుగుతుంటేనో నువ్వు నవ్వుతున్నావు, దొంగోడు దొరికినప్పుడు తెలిసిద్ది అంటావు, మరి మేమందరం చచ్చిపోతున్నాము, ఇంతమంది చచ్చిపోయారు అయినా సరే మీకు జాలి కనికరం రావట్లేదు, పరిస్థితి ఏంటని ఇతన్ని అడిగాం. ఇతను అడిగితేనో నవ్వుతాడు, దొరకాలన్నా అంటున్నాడు సార్. ఒక రోజున మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే హైదరాబాద్లో వాళ్ళ ద్వారాగా ఆయన పట్టుకున్నారు, పట్టుకొని రాయదుర్గం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు.
రాయదుర్గం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత సరే డబ్బులు లేవు వెళ్తాకనంటే ఏరియా వాళ్ళకి 10,000 వేయించుకొని వెళ్దామని చెప్పి డబ్బులు వేయించుకున్న తర్వాత మాస్టర్ అనే వ్యక్తి ఒక 70,000 రూపాయలు వేయించి ఆయన అక్కడి నుంచి తప్పించేసారు వెళ్ళకోకుండా. అక్కడ సీఏ గారు అని ఈడిద్దరు పంచుకున్నారేమన్నాయా, ఆడు వస్తేనే కదా ఈ కేసు ఫైల్ అయ్యేది, మరి ఆడు రాడు, నాకు తెలిసి వీడు చెప్పే మాటలు కాడు రాడు అని చెప్పి వాడిని తప్పించేసేది. తప్పించేసిన తర్వాత నువ్వే చెడగొట్టావు, మళ్ళీ ఆడి మీద కంప్లైంట్ పెట్టమన్నా పెడతలేదు, మరి ఇన్ని జీవితాలు ఆగమైపోతున్నాయి, మరి ఎంతకాలం అని ఆగం అది ఇదని చెప్పాం. తిడితే మాటకు ముందు ఫోన్ చేసేమంటాడు, మీరేం బీగుతారో పీక్కోండిరా, నేను రూపాయి ఇచ్చే వీలు, డీజీపీ మహేందర్ రెడ్డి నా ఫ్రెండు, నేను ఏది చేయాలంటే చేస్తా, మీ వల్ల ఏమన్నా అయితే చూసుకోండిరా, మీరేం బీగుతారో పీకండిరా అని ర్యాష్గా మాట్లాడుతున్నాడు. ఈయనేమంటాడు, వస్తాయి డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి అని గడుపుకుంటూ వచ్చారు సార్. వీళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళు పెట్టి అన్నీ పెట్టి నానా రకాల ఇబ్బంది పడిపోతున్నాం సార్, దయచేసి మాకు సాయం చేయండి సార్ అని సీఏ గారి దగ్గరికి వెళ్ళాం. సీఏ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెడితే సీఏ గారు అంటాడు, వచ్చేస్తాయండి 3వ తారీఖు దాకా టైం పెట్టమన్నారు, 3వ తారీఖు డబ్బులు కడతానంటున్నారు, 3వ తారీఖు దాకా ఆగమనండి అన్నారు సార్. తర్వాత వస్తుంటే అక్కడ నుంచొని ఉంటే రమేష్ గారు కనపడ్డారు, ఏంటి అక్కడ ఉండారు ఏంటని అడిగితే ఇట్లా సంగతి సార్ ఇట్లా పెట్టాం సార్, కంప్లైంట్ పెట్టాం సార్, 3వ తారీఖు దాకా ఆగమన్నారు సార్ అని అన్నారు రాత్రి. సరే రండి స్టేట్మెంట్ ఇద్దరు రండి, నేను మాట్లాడతాను రండి అని అంటే ఆయన 3వ తారీఖు డబ్బులు కడతామని చెప్పి సీఏ గారితో చెప్పారంట. ఈ ప్రసన్న కుమార్ అనే వ్యక్తి దుర్గాప్రసాద్ గారితో చెప్తే దుర్గాప్రసాద్ గారు సీఏ గారితో చెప్పారంట. రామాయమరాపేట కౌన్సిలర్ గారండి. 3వ తారీఖు పాస్టర్ గారు ఫోన్ చేసి ఆయన అడిగాడంట సార్, ఆయనకేం సంబంధం లేదు సార్, ఇట్ట నా మీద రోజు తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెడుతున్నారు సార్, కొద్దిగా రిక్వెస్ట్ చేసి ఆఫ్ చేయండి సార్, 3వ తారీఖు డబ్బులు కడతాను అంటున్నాడు, ఆగజేయండి సార్ అని అన్నాడంట. సీఏ గారు ఫోన్ చేసి ఆ మాట చెప్పారు సార్, 3వ తారీఖు దాకా ఆగండి అని. ఎంతకాలం అవుతుందంటే అసలు మేము వెళ్తేనేమో వాళ్ళు మీరు మాట్లాడుకోండి అంటాడు, వెళ్ళిపోమంటాడు మమ్మల్ని. వాళ్ళు సీఏ గారు వాళ్ళు మీరు మాట్లాడుకోండి అంటారు సార్. మేము కంప్లైంట్ పెట్టి ఆయనతో ఏం మాట్లాడండి సార్, ఏం మాట్లాడుకోండి ఆడితో, నా వెనక మళ్ళీ తిరుగుతారు ఎందుకు మీరు అని ఈయన కసిరించుకుంటున్నాడు సార్ సీఏ గారు. వాడు అమెరికా వెళ్ళిపోతున్నాడు అన్నట్టుగా తెలిసింది సార్ మాకు. శ్రీనివాసరావు వాడు పిల్లలు అమ్మాయి అమెరికాలో ఉంది సార్, శ్రీనివాసరావు వాళ్ళ అమ్మాయి అక్కడికి వెళ్ళిపోతున్నాడు అన్నట్టు తెలిసింది. ఇక్కడ సంగతండి అమెరికా వెళ్ళిపోతున్నాడు అంటే సార్, ఏంటి సార్ మా పరిస్థితి, మళ్ళీ 6 నెలల దాకా రాడు, ఒకవేళ అయినా నా ఏమైనా బీగితే పిక్కుంటారన్నట్టు ఇతను అంటాడు, ఎక్కడికి వెళ్తాడు అన్న అమెరికా ఎందుకు వెళ్తాడు, నెలాఖరికి డబ్బులు ఇస్తానని అన్నాడు. రాత్రి ఫోన్ చేశాడండి అతను, నెలాఖరికి డబ్బులు ఇస్తాను అన్నాడుగా, మరి ఏంటంటే మళ్ళీ 15వ తారీఖు అంటున్నాడు అన్నాడు. సరే అవన్నీ మేము స్టేషన్లోనే చూసుకుంటాం అన్నా సార్. మేమే కాదు సార్, దాదాపు మేము కాకుండానే వీడు శ్రీనివాసరావు పక్కన మల్లేష్ అని ఒకడు ఉంటాడు, వర్మ అని ఒకడు ఉంటారు సార్, దాదాపు ఒక 50 కోట్ల దాకా చీటింగ్ చేసేసారు. చుట్టుపక్కల చాలా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు సార్. మాట్లాడితే రైస్ పుల్లింగ్ అంటాం, దీంట్లో ఉంది 1000 కోట్ల రూపాయలు వస్తే నాసా నుంచి వస్తున్నారు. ఇటు తీసుకెళ్లారు సార్, మాతి వాట్ల బేరం చేపించాడు, మాటూరు వాట్ల బేరం చేపించాడు, అక్కడ ఆర్ఆర్పేట కళ్యాణ మండపం బేరం చేపించాడు, మారుతి షోరూమ్ బేరం చేపించాడు, కోడిగుడ్లు పెసారు గారి 45 ఎకరాలు తీసుకెళ్ళాడు. ఈ 45 ఎకరాలు బేరం చేపించాడు పోతురాజు గారిని పిలిపించి. ఫిలిం ఇండస్ట్రీ కడదాం ఇక్కడ, బోళ్ళంత 1000 కోట్లు అవుతుంది, నాకు రాజ్యసభ సీటు ఇచ్చింది, రాజ్యసభ సీటుతో నేను జెట్ క్యాస్ట్ ప్లస్తో వస్తాను, కుమార్ గారు అసలు మనం అక్కడికి తగ్గేదే లేదు, ఎంత కావాలంటే అంత పెడతాము, మొత్తం చూడండి నేను మొత్తం ఇక్కడ నుండి నువ్వు చూసుకో మొత్తం ఆయన చెప్తాం ఈయన చేస్తాం సార్. ఇట్లా మమ్మల్ని చాలా చికాకులు చేశారు సార్. మా ఆచిపడిన మాట వస్తుంది, కుమార్కి చెప్పాడు, ప్రసన్న కుమార్కి, శ్రీనివాసరావు నువ్వు చూసుకో ఎక్కడ అని చెప్పాడు సార్. మళ్ళీ విజయవాడలో ఒక రండి, పలానా వాటర్లో ఉండండి, మనకి కంటైనర్ వచ్చేసేసింది, వాటర్లో రూమ్ తీసుకొని ఉండండి అని చెప్పి 10 రోజులు వాటర్లో కూర్చోబెట్టాడు సార్ మమ్మల్ని, విజయవాడ రమ్మని. ఎప్పటికప్పుడు వచ్చేసింది అనుకుంటే 10 రోజులు విజయవాడలో కూర్చోబెట్టాడు సార్. ఎంతసేపు కంటైనర్ అదేంటంటే అసలు ఏం డబ్బులు అతను మాకు వద్దండి, మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి, మేము వడ్డీలకి తీసుకొచ్చాం, ఇల్లు ఖాళీ చేయమంటున్నారు సార్, దయచేసి మాకు చేయండి సార్ అంటే, మీ చేతనైనా ఉంటే చేసుకోండిరా అని అంటున్నారు సార్ మమ్మల్ని. నేను ఆటో తోలుకుంటా సార్, ఇల్లు తాకట్టు పెట్టి మా అమ్మాయి పెళ్లి కూడా తెచ్చుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చి ఇటు పెట్టేసి రోడ్డు మీద నుంచి పెట్టేశారు సార్. మామూలుగా సార్ ముందు తీసుకొచ్చి ఏమీ లేదు కొంచెం పెడితే చాలు వారం రోజుల్లో డబ్బులు వచ్చేసేస్తే అని చెప్పారు. ఆయన ఎవరో మాకు తెలియదు సార్, పాస్టర్ గారు వాళ్ళిద్దరు పరిచయం తీసుకొచ్చారు, తీసుకొచ్చి కొంత అమౌంట్ పెట్టిన తర్వాత అతను పిలిపించాడు, అక్కడికి ఒక 50 లక్షలు పెట్టిన తర్వాత పిలిపించాడు సార్. పిలిపిస్తే సూటు గీటు వేసుకొని మంచి స్టక్ వేసుకొని ఒక అంబానీ వచ్చినట్టు వచ్చాడు.